తులారాశి వారి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. మాటల నైపుణ్యంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు కూడా అందుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆదాయం కూడా పెరిగేటువంటి పరిస్థితి వీరికి కాస్త అధికంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించిన విధంగా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కుతాయి. విద్యార్థులకు కూడా అవకాశాలు మరింతగా లభిస్తాయి. మహిళలు సంతోషకరంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి వాడకాల సూచన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు. పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించవు. ఆదాయం మాత్రం కొంతవరకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు కూడా అందిన అవకాశాలను కూడా చేజర్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా నిదానంగా వ్యవహరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి వాడకాల సూచన రంగు ఆకుపచ్చ మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో చక్కని పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఈరోజు ధనురాశి వారు ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో కూడా ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా వసూలవుతాయి. సంఘంలో విశేషమైన ఆదరణ కూడా ఈరోజు వీరు పొందుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. సినీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఫలితాలు రావడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా ఉల్లాసంగా ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. ధనురాశి వారికి వాడకాల సూచన రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు ధనురాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. రాబడి తగ్గి రుణాలు కూడా చేస్తారు. బంధువర్గం వారితోటి మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. పనులు నెమ్మదిస్తాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. నిర్ణయాలలో మకర రాశి వారు ఈరోజు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. దంత సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించడం చాలా మంచిది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు ఈరోజు విరుడు ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాడకాల సూచన రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,